గేట్ డిజిటలైజేషన్ ఇప్పుడు సర్వత్ర విస్తరిస్తున్న టెక్నాలజీ. ఇందులో భాగంగా ఏ చెల్లింపులకైనా క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నారు నేటిజనం. ప్రభుత్వాలు కూడా ప్రజల సౌకర్యార్థం ఇదే బాటన సాగుతున్నాయి. ఆలయాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆ పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూసేద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోనే ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి దేవాలయాల్లో క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే అన్ని దేవాలయాల్లో కూడా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయ స్వీకరణను ప్రభుత్వం అయితే తీసుకుంటూ ఉంది. దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి బోర్డు ఇది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇంద్రకీలాద్రి దేవస్థానంలో ఆలయ అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. సుప్రసిద్ధ తీర్థక్షేత్రాలు ఆలయాలకు నిలయం ఆంధ్రప్రదేశ్. ఆలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. దర్శనం, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా అవకాశం ఇస్తోంది ఏపీ దేవాదాయ శాఖ. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు, ఆధ్యాత్మికత, ప్రశాంతతకు భంగం కలగకుండా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఏపీ దేవాదాయ శాఖ. ఆలయాలు సందర్శించే భక్తులకు అందుతోన్న సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీలోని 7 ప్రధాన దేవాలయాలైన అన్నవరం, సింహాచలం, విజయవాడ, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలంలో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా కేటాయించిన క్యూఆర్ కోడ్లను ఆలయ ప్రాంగణాల్లో ప్రదర్శిస్తున్నారు. భక్తుల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దర్శన అనుభవం ఎలా ఉంది, మౌలిక వసతులు, తాగునీరు, వాష్రూమ్ తదితరాలపై అభిప్రాయాలను నమోదు చేయొచ్చు. తర్వాత పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. భక్తుల అభిప్రాయాల మేరకు అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నారు. క్యూఆర్ కోడ్ అనేది ఆల్రెడీ అమల్లో ఉంది. ఇది మన సీఎం ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆర్టీజీఎస్ నుండి ఈ క్యూఆర్ కోడ్ అన్ని మేజర్ టెంపుల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోడ్ ద్వారా వచ్చిన ప్రతి భక్తుడు ఆయన యొక్క అనుభవం, దర్శనానికి వచ్చినప్పుడు అనుభవం ఎలా ఉంది అనే దాని మీద ఆ భక్తుడు రాగానే అక్కడ ఆయా ప్లేసుల్లో ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. దాన్ని ఆయన సెల్ ఫోన్లో క్లిక్ చేసిన వెంటనే ఆయనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దర్శన అనుభవం ఎలా ఉంది అనేది ఒక క్వశ్చను. రెండోది దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, తర్వాత వాష్రూమ్స్, తర్వాత చెప్పుల స్టాండ్ అనేది, రవాణా సౌకర్యాలు, వాటి అన్నిటి గురించి కూడా ఒక రెండో క్వశ్చన్గా ఉంటుంది. దర్శనం అనుకున్న టైంలో మనకు జరిగిందా లేదా అనేది మూడో క్వశ్చన్గా దీనిలో క్యూఆర్ కోడ్లో చేయటం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ప్రసాదం తీసుకుని వెళ్తాడు. ప్రసాదం తీసుకున్న సమయంలో ప్రసాదం తాజాగా ఉందా, రుచిగా ఉందా అనేది కూడా దానిలో ఒక క్వశ్చన్ ఉంటుంది. వచ్చిన భక్తుల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ ఈ పలు అంశాలపై ఈ మేజర్ టెంపుల్స్లో ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. ప్రతి భక్తుడు ఆనందంగా, ఆహ్లాదకరంగా దర్శనం చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ రావడం జరిగింది. అంటే ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది అంటున్నారు. ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఆ సమాచారం మీకు తెలుస్తుందా, డైరెక్ట్గా సీఎంఓకి వెళ్తుంది? డైరెక్ట్ అది డాష్బోర్డ్ సీఎంఓకి వెళ్తుంది. ఆయన ప్రతిరోజు కూడా ఇది చూడడం, ఏదైనా అసౌకర్యం ఏదైనా జరిగిందా లేదా దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా అధికంగా మౌలిక సౌకర్యాలు భక్తులకు కలిగించాలనే ఉద్దేశం తోటి క్యూఆర్ కోడ్ రావడం, ఆల్రెడీ అమల్లో ఉండడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం, ఆలయ ప్రాంగణంలో ఉన్న పరిస్థితుల వివరాలను సేకరించి ప్రభుత్వం అభివృద్ధి దిశగా మరిన్ని చర్యలు చేపడుతుందని భక్తులు చెప్తున్నారు. నేను వచ్చిన 15 నిమిషాల్లో నాకు దర్శనం అనేది పూర్తిగా సంపూర్ణంగా జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. దానివల్ల మనకి ఇక్కడ ఉన్న కండిషన్ అనేది ఏంటనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనకి ఏదైనా లోపాలు ఉన్నాయి ఏమన్నా మనం ఈ టెంపుల్కి తెలియజేయవచ్చు. దాని యొక్క డెప్త్ని మనము ఈ టెంపుల్కి తెలియవచ్చు అనమాట. నాకైతే క్యూఆర్ కోడ్ అనేది చాలా
నచ్చింది, చాలా బాగుంది. మన ఫెసిలిటీస్ అనేవి కానీ, మన వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం దానిలో తెలియజేయచ్చు అనమాట. క్యూఆర్ కోడ్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తీసుకోవడం రాజకీయ పార్టీల నేతలు సైతం హర్షిస్తున్నారు. భక్తుల అభిప్రాయాన్ని సేకరించడమే కాకుండా భక్తుల ఇబ్బందులను ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందించి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలంటున్నారు. ఫిర్యాదు చేసినా స్పందన రాకపోతే యాప్లతో ప్రయోజనం ఉండదంటున్నారు. అంటే భక్తులు దేవాలయాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు మీద ప్రజాభిప్రాయం తీసుకోవటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం తప్పు కాదు, మంచిదే. కానీ ఈ రోజున దేవాలయాలకే పరిమితం చేయకూడదు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళ సూపర్ 6 హామీల అమలు గురించి అడుగుతున్నారు, విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది? విధానపరమైన నిర్ణయాల్లో కూడా ఇటువంటి అభిప్రాయాలను సేకరించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. రోడ్లు ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, అది ప్రజలు హర్షిస్తున్నారా లేదా? ఇటువంటి వాటి మీద సమాచారం తీసుకుంటే మంచిది. అలాగే భక్తుల అభిప్రాయాలు తీసుకోవటం సౌకర్యాల మీద ఒక భాగం. ఇప్పటికే ప్రజలు కానీ, పార్టీలు కానీ, సంఘాలు కానీ, మీడియా కానీ దేవాలయాల్లో జరుగుతున్న పెద్ద ఎత్తున అవినీతి, రాజకీయ జోక్యం, అలాగే దీన్ని దుర్వినియోగం చేయటం, ఇటువంటి అంశాల మీద పుంకానుపుంకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే మీ దృష్టికి వచ్చిన దాని మీద వాటిల్ని స్పందించాలి. అలాగే దేవాలయాలని కమిటీల పేరుతో మీ నాయకులకి, అధికార పార్టీ నాయకులు పంచుకొని పునరావాసం కోసం కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్న ఘటనలు ఉన్నాయి. అటువంటి అంశాల మీద దృష్టి పెట్టండి. ఇది క్యూఆర్ కోడ్ అవ్వచ్చు, లేకపోతే IVRS సర్వే రూపంలో కావచ్చు, ఎలా అయినా భక్తుల అభిప్రాయాలు తీసుకోవడం తప్పు కాదు. కానీ ప్రభుత్వం యొక్క చర్యలు దానికి అనుగుణంగా స్పందించి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం. ఆధ్యాత్మికతకు, పవిత్రతకు నిలయాలు దేవాలయాలు. ఆలయాలను సందర్శించే భక్తులకు అడుగడుగునా అసౌకర్యం కలగకుండా ఏపీ దేవాదాయ శాఖ కృషి చేస్తోంది. క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తోంది. ఆలయాల్లో వినూత్నంగా చేపట్టిన క్యూఆర్ కోడ్ ప్రక్రియ భక్తులకు ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలోని ప్రధానమైనటువంటి దేవస్థానాల్లో ఈ క్యూఆర్ కోడ్ని అయితే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళకు అసౌకర్యం కలిగినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ను నేరుగా CMOకి ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పంచుకునే విధంగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.